మావోయిస్ట్ అగ్రనేతల్లో ఒకరు, భద్రతా బలగాళ్ళు చాలా ఉధృతంగా గాలిస్తున్న హిడ్మా ఎన్కౌంటర్లో ఖతమయ్యారు ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా బార్డర్లో, ఈ ట్రై స్టేట్ బార్డర్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాను ఎలిమినేట్ చేశారని సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రకటించాయి. హిడ్మా చాలా కీలకమైన నేత, ఎందుకంటే మిలిటరీ ఆపరేషన్స్లో దిట్ట. 43 years యంగెస్ట్ మెంబర్ ఆఫ్ ద మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ. పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ, మావోయిస్ట్ ఈ యుద్ధ సైన్యమైనటువంటి పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీకి బెటాలియన్ 1కు నాయకత్వం వహిస్తాడు. గతంలో 2010లో జరిగిన బ్లాస్ట్లో 76 సిఆర్పిఎఫ్ పీపుల్ చనిపోయారు. దాంట్లో హిడ్మానే ప్రధాన సూత్రధారి. ఆ తర్వాత 2013లో 22 మెంబర్స్ చనిపోయారు. కాంగ్రెస్ నేతలు కూడా ఆ అటాక్లో చనిపోయారు. దాంట్లో కూడా ఇంపార్టెంట్ పర్సన్ అంటారు. మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీలో బస్తార్ నుంచి వచ్చిన ఆదివాసీ నేత ఈయనొక్కడే. అందువల్ల ఆ పార్టీకి నాయకత్వం రీత్యా చూసినా, సోషల్ బేస్ రీత్యా చూసినా, మిలిటరీ కార్యకలాపాల రీత్యా చూసినా హిడ్మా చాలా కీలకం.